నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం మన దేశ జాతీయ భద్రతా సలహాదారుడైన అజిత్ దోవల్ గారి జీవితంలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. అజిత్ దోవల్ గారి పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఆయన ధైర్యం మరియు ఆయన తెలివితేటలు. ఈ వీడియోలో మనం ఆయన ఒక పెద్ద ఉగ్రదాడిని ఎలా ఆపారో వివరంగా తెలుసుకుందాం. ఈ కథ మొత్తం వింటే నిజంగా ఆయన మాస్టర్ మైండ్ అని మీరే ఒప్పుకుంటారు. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొంతకాలం క్రితం దురంధర్ అనే ఒక సినిమా రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా చాలా పెద్ద హిట్ అయింది. దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరి నోట్లలో నానుతుంది. ఈ సినిమాలో చూపించిన దేశభక్తి మరియు ఆర్మీ ఆపరేషన్స్ చూసి ప్రజలు చాలా గర్వపడ్డారు. ఇదే సమయంలో అజిత్ దోవల్ గారి పాపులారిటీ కూడా అమాంతం పెరిగిపోయింది. దేశ ప్రజలందరూ ఆయనను ఒక హీరోలాగా చూడటం మొదలుపెట్టారు. కానీ ఈ విషయం మన దేశ శత్రువులకు మరియు కొన్ని ఉగ్రవాద సంస్థలకు ఏమాత్రం నచ్చలేదు. వారు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ఒక పెద్ద కుట్రకు ప్లాన్ చేశారు. ఒక సోమవారం రాత్రి సమయం దాదాపు 10 గంటలవుతుంది. ఢిల్లీలోని అజిత్ దోవల్ గారి ఇంట్లో ఒక మీటింగ్ జరుగుతుంది. సినిమా డైరెక్టర్ ఆదిత్య తార్ తన తదుపరి సినిమా కోసం కొన్ని నిజమైన ఆపరేషన్స్ గురించి దోవల్ గారితో చర్చిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆయన ఇంటి బయట ఒక చీకటి ప్రదేశంలో 2 అనుమానాస్పద వ్యక్తులు ఒక బ్యాగ్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నారు. ఆ బ్యాగ్లో కిలోకు పైగా RDX పేలుడు పదార్థం ఉంది. ఎలాగైనా దోవల్ గారి ఇంటిపై బాంబు విసిరి భారీ ప్రాణ నష్టం కలిగించాలనేది వారి ప్లాన్. కానీ ఇక్కడ వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే, వారు ఎవరినైతే టార్గెట్ చేయాలనుకున్నారో ఆయన ఒక ఇంటెలిజెన్స్ మాస్టర్ మైండ్. ఆ 2 వ్యక్తులు తమ ప్లాన్ అమలు చేయడానికి ముందే చీకట్లో నుంచి 2 కమాండోలు వచ్చి వాళ్ళను క్షణాల్లో కింద పడేసి బంధించారు. వారి దగ్గర ఉన్న బాంబుల బ్యాగ్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇది కేవలం ఇంటెలిజెన్స్ వర్గాల దృష్టిని మార్చడానికి శత్రువులు ఆడిన ఒక చిన్న నాటకం మాత్రమే. అసలు ప్రమాదం ఇంకా పొంచి ఉందని ఎవ్వరికీ తెలియదు. తర్వాతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలోని ఒక పెద్ద ఆడిటోరియంలో ఒక మీటింగ్ జరగాల్సి ఉంది. భవిష్యత్తులో దేశ రక్షణ బాధ్యతలు తీసుకోబోయే కొత్త ఆఫీసర్లను ఉద్దేశించి అజిత్ దోవల్ గారు అక్కడ ఒక స్పీచ్ ఇవ్వాలి. శత్రువులు సరిగ్గా ఇదే ఆడిటోరియంను టార్గెట్ చేసుకున్నారు. అక్కడ బాంబులు పెట్టి ఒకేసారి అందరినీ అంతం చేయాలని ప్లాన్ చేశారు. పేలుడు జరగడానికి ఇక కేవలం 15 గంటల సమయం మాత్రమే ఉంది. ఉదయం 10 గంటల సమయంలో అజిత్ దోవల్ గారు తన కారులో ప్రధాని మోడీ గారిని కలవడానికి వెళ్ళారు. మోడీ గారు దోవల్ గారిని చూడగానే ఆపరేషన్ ఆక్టోపస్ విజయవంతమైనందుకు అభినందించారు. దేశం మొత్తం మీకు రుణపడి ఉంటుంది అని చెప్పారు. దోవల్ గారు చిరునవ్వుతో ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్న సమయంలోనే ఆయనకు పర్సనల్ ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. ఆ స్క్రీన్ మీద కేవలం రెడ్ అలర్ట్ అనే 2 పదాలు మాత్రమే ఉన్నాయి. దోవల్ గారికి ఆ నెంబర్ ఎవరిదో బాగా తెలుసు. అది సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షా గారిది. వెంటనే అజిత్ దోవల్ గారు అక్కడి నుంచి బయలుదేరి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక సీక్రెట్ రూమ్లో అమిత్ షా గారు ఒక మెసేజ్ చూపించారు. అందులో, హిందువులారా, మీ అంతం ఈరోజు మొదలవుతుంది. ఈరోజు మీలో ఒక పెద్ద నాయకుడు ప్రాణాలు పోతాయి అని రాసి ఉంది. ఈ మెసేజ్ చదవగానే దోవల్ గారికి పరిస్థితి తీవ్రత అర్థమైంది. అమిత్ షా గారు ప్రధాని మోడీ గారికి ఏమైనా ముప్పు ఉందేమో అని అనుమానంగా వ్యక్తం చేశారు. కానీ దోవల్ గారు మాత్రం ఇది ప్రధాని మీద జరిగే దాడి కాదని, తనని టార్గెట్ చేసి చేస్తున్న దాడి అని ఊహించారు. వెంటనే దోవల్ గారు రా చీఫ్ మరియు IB డైరెక్టర్తో ఒక అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ పూర్తయిన తర్వాత తన మధ్యాహ్నం ఆడిటోరియంకి వెళ్లాల్సి ఉందని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. ఇప్పుడు అసలు ఈ కుట్ర ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం 10 గంటల వెనక్కి అనగా ముంబై నగరానికి వెళ్ళాలి మిత్రులారా. ముంబైలోని ఒక 5 స్టార్ హోటల్లో రాత్రిపూట ఒక పెద్ద పార్టీ జరుగుతుంది. అక్కడ సినిమా వాళ్ళు మరియు వ్యాపారవేత్తలు చాలా మంది ఉన్నారు. అదే పార్టీలో విక్రమ్ అనే ఒక అండర్ కవర్ ఆఫీసర్ కూడా ఉన్నారు. అతనే ఆపరేషన్ ఆక్టోపస్ ను లీడ్ చేసిన వ్యక్తి. ఆ పార్టీలో ఒక మూల కొందరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. వారిలో ఆనీస్ అనే వ్యక్తి రేపు మధ్యాహ్నం ఢిల్లీలో ఒక పెద్ద బ్లాస్ట్ జరగబోతుంది అని చెబుతూ ఒక కారు రూపాయల బ్యాగ్ను తీసుకున్నాడు. ఇదంతా విక్రమ్ చాలా సైలెంట్గా గమనించాడు. ఆనీస్ అక్కడి నుంచి బయలుదేరగానే విక్రమ్ కూడా అతన్ని ఫాలో అయ్యాడు. ఉదయం 5 గంటల సమయంలో విక్రమ్ నేరుగా అజిత్ దోవల్ గారికి ఫోన్ చేసి ఈ సమాచారం మొత్తం చెప్పాడు.
అప్పటికే రాత్రి తన ఇంటి బయట జరిగిన దాడి ఒక డైవర్షన్ అని దోవల్ గారు అర్థం చేసుకున్నారు. వెంటనే ఆపరేషన్ ఆక్టోపస్ పార్ట్ 2 మొదలు పెట్టాలని విక్రమ్కు ఆదేశాలు ఇచ్చారు. ఢిల్లీలోని షాహీన్ బాగ్ ఏరియాలో ఆనీస్ ఒక ఇంట్లోకి వెళ్తుండగా విక్రమ్ టీం అతన్ని పట్టుకొని సైలెంట్గా అక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఇప్పుడు విక్రమ్ ఆ డబ్బు బ్యాగ్ పట్టుకొని ఆనీస్ ప్లేస్లో ఆ ఇంట్లోకి వెళ్ళాడు. లోపల 2 వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు పాకిస్తాన్కి చెందిన హసన్ మాలిక్ కాగా మరొకరు ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన రిటైర్డ్ ఆఫీసర్ ఆదిల్ అక్రమ్. వాళ్ళిద్దరూ ఆ డబ్బు చూసి చాలా సంతోషపడ్డారు. విక్రమ్ వాళ్ళతో చాలా తెలివిగా మాటలు కలిపాడు. అజిత్ దోవల్ లాంటి వ్యక్తిని చంపడం అంత సులభం కాదు కదా, మీరు బాంబులు సరిగ్గానే సెట్ చేశారా అని అడిగాడు. దానికి వాళ్ళు నవ్వుతూ మధ్యాహ్నం 2 గంటలకు దోవల్ ఆడిటోరియంలో స్పీచ్ ఇస్తున్న సమయంలోనే బ్లాస్ట్ జరుగుతుంది అని చెప్పారు. అక్కడికి బాంబులు ఎలా వెళ్ళాయి అని విక్రమ్ అడగగా వారు చెప్పిన సమాధానం విని విక్రమ్కు మైండ్ బ్లాక్ అయ్యింది. వెంటనే బయట ఉన్న తన టీంకి సిగ్నల్ ఇచ్చాడు. వాళ్ళు లోపలికి వచ్చి ఆ 2 టెర్రరిస్టుల్ని అరెస్ట్ చేశారు. సమయం మధ్యాహ్నం 12:30 అవుతుంది. విక్రమ్ వెంటనే అజిత్ దోవల్ గారికి ఫోన్ చేసి ఆడిటోరియంకి వెళ్ళవద్దని చెప్పారు. ఎందుకంటే ఆడిటోరియంలో ఎక్కడ బాంబులు దాచిపెట్టలేదు. ఈ రోజు స్పీచ్ వినడానికి వస్తున్న ఆఫీసర్స్లో 5 అసలైన పాకిస్తాన్ టెర్రరిస్టులు పోలీస్ యూనిఫామ్లో లోపలికి వస్తున్నారు. మరియు వారి బట్టల లోపలే బాంబులు సెట్ చేసుకొని సూసైడ్ బాంబర్స్ లాగా వస్తున్నారని విక్రమ్ చెప్పాడు. ఇది విన్న దోవల్ గారు ఏమాత్రం భయపడకుండా తన ఆడిటోరియంకి వస్తున్నానని విక్రమ్ను బాంబ్ డిస్పోజల్ టీంతో రావాల్సిందిగా ఆదేశించారు. మధ్యాహ్నం 1:30 సమయంలో దోవల్ గారు ఆడిటోరియం చేరుకున్నారు. లోపల చాలా మంది ఆఫీసులో కూర్చొని ఉన్నారు. వారిలో ఆ 5 టెర్రరిస్టులు ఎవరో గుర్తుపడటం చాలా కష్టం. కానీ దోవల్ గారు చాలా ప్రశాంతంగా తన ప్లాన్ అమలు చేశారు. తన టీం మెంబర్స్కి ఆడిటోరియంలో నలుమూలలా నిలబెట్టారు. దోవల్ గారు స్టేజ్ మీదకి వచ్చి తన స్పీచ్ మొదలుపెట్టారు. శత్రువు మనకంటే తక్కువ తెలివైన వాడు అనుకోవడం మనం చేసే అతిపెద్ద తప్పు అని చెబుతూ సడన్గా సెక్యూరిటీ డ్రిల్ పేరుతో ఆడిటోరియంలోని లైట్స్ అన్నీ ఆఫ్ చేయించారు. ఆడిటోరియం మొత్తం కట్టికి చీకటిగా మారిపోయింది. అదే సమయంలో విక్రమ్ తన చేతిలో ఉన్న రేడియం ఫ్రీక్వెన్సీ స్కానర్ని ఆన్ చేశాడు. ఆ బాంబులు రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పేలేలే సెట్ చేసి ఉండటం వల్ల విక్రమ్ స్కానర్లో 5 ఎర్రటి సిగ్నల్స్ స్పష్టంగా కనిపించాయి. ఆ 5 ఎక్కడ కూర్చున్నారో విక్రమ్కి ఎగ్జాక్ట్గా తెలిసిపోయింది. వెంటనే ఆక్టోపస్ టీం చీకట్లోనే వెళ్ళి ఆ 5 టెర్రరిస్టులను వెనక నుంచి గట్టిగా పట్టుకొని బంధించారు. ఈలోపు లైట్స్ ఆన్ అయ్యాయి. ఆడిటోరియంలో ఉన్న వాళ్ళందరికీ అప్పుడే అసలేం జరిగిందో అర్థమైంది. వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వచ్చి ఆ టెర్రరిస్టుల బట్టల లోపల ఉన్న బాంబుల వేలిని కట్ చేసి నిర్వీర్యం చేశారు. ఒక చిన్న తప్పు జరిగిన ఆడిటోరియం మొత్తం పేలిపోయి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు. కానీ అజిత్ దోవల్ గారి సమయస్ఫూర్తి మరియు విక్రమ్ టీం ధైర్యం వల్ల ఒక అతిపెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఒక జాతీయ భద్రతా సలహాదారుడు తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రాణాలకు తెగించి ముందుకు వెళ్ళడం నిజంగా చాలా గ్రేట్ విషయం. ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్ ద్వారా అజిత్ దోవల్ గారు మన దేశాన్ని ఎన్నోసార్లు కాపాడారు. అందుకే ఆయనను ఇండియన్ జేమ్స్ బాండ్ అని పిలుస్తారు. శత్రువుల కదలికలను ముందుగానే పసిగట్టి వారి వ్యూహాలను చిత్తు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ సంఘటన ద్వారా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత బలంగా ఉందో మరియు మన దేశ భద్రత సరైన చేతుల్లో ఉందో మనకి అర్థమవుతుంది. మన దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఇలాంటి రియల్ హీరోల గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. మిత్రులారా, ఈ కథ విన్నారు కదా? అయితే ఇది నిజంగా జరిగిన సంఘటన కాదు. మన అజిత్ దోవల్ గారి తెలివితేటలను వర్ణిస్తూ సాగే ఒక కల్పిత కథ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మిత్రులారా.